ఆనంది ఇంట్లోకి రావడానికి వీల్లేదు. లేదమ్మా, ఆ మనిషితోనే నేను జీవితం అనుకున్నాను. ఆ మనిషిని నమ్మే నేను తన మెళ్ళలో తాళి కట్టాను. ఆ మనిషిని నమ్మే నేను తన చెయ్యి పట్టుకొని ఇంటి వరకు తీసుకొచ్చాను. ఇప్పుడు ఈ చెయ్యి వదల్లేనమ్మా. ఆ చెయ్యి వదిలేస్తేనే నువ్వు ఈ గడప యువతల అడుగు పెట్టేది. లేదమ్మా, ఈ చెయ్యి నేను వదల్లేను. ఈ చెయ్యితో కలిపే గడప లోపలికి అడుగు పెడతాను. ఆ చెయ్యి వదిలేయకపోతే ఈ ఇంటి గడపలోకి నువ్వు అడుగు పెట్టలేవు. ఈ చెయ్యి వదిలేస్తేనే ఈ ఇంటి గడపలోకి అడుగు పెట్టాలి అనుకుంటే ఆనందిని వదిలే బదులు ఈ ఇంట్లో అడుగు పెట్టే స్థానాన్ని వదిలేస్తానమ్మా. ఈ ఇంట్లో స్థానాన్ని వదులుకోవడానికి సిద్ధపడ్డావంటే తల్లిని వదులుకోవడానికి సిద్ధపడ్డావు, తండ్రిని వదులుకోవడానికి సిద్ధపడ్డావు, తమ్ముణ్ణి వదులుకోవడానికి సిద్ధపడ్డావు, ఈ ఇంటినే వదులుకోవడానికి సిద్ధపడ్డావు. ఎవరికోసం రా? ఈ మనిషి కోసమా? మనందర్నీ మోసం చేసిన ఈ మనిషి కోసమా? అమ్మా, మనందరినీ ఈ మనిషి మోసం చేయలేదమ్మా. నీ చుట్టూ ఒక గీత గీసుకొని ఒక కొత్త లోకంలో నువ్వే ఉన్నావమ్మా. నువ్వు గీసుకున్న గీత దాటి బయటకొచ్చి చూసిన రోజున ఎవరెలాంటి వాళ్ళో నీకు అర్థం అవుతుంది. అంటే నీ భవిష్యత్తు గురించి ఆలోచించడం కూడా నా తప్పంటావా? నా భవిష్యత్తు గురించి ఆలోచించడం నీ తప్పు కాకపోవచ్చమ్మా, కాని ఆనంది గురించి ఆలోచించకపోవడం నీ తప్పేనమ్మా. శభాష్ రా. తప్పంటే ఏంటో, మంచి అంటే ఏంటో, చెడంటే ఏంటో నేర్పించిన ఈ తల్లికే నువ్విప్పుడు మంచి చెడు నేర్పిస్తున్నావు కదా. ఈ తల్లి తప్పుల్నే నువ్వు కరెక్ట్ చేయాలనుకుంటున్నావు కదా. శభాష్ రా, వెరీ గుడ్. భార్య కోసం తల్లినే వదిలేసుకోవాలనుకుంటున్నావు కదరా. హ్యాట్స్ ఆఫ్ రా. నీలాంటి ఉత్తమ కొడుకు ఉండాల్సిందేరా. అప్పుడే నాలాంటి తల్లులకు బుద్ధొస్తుంది. అమ్మా, లేదమ్మా, నాకు నువ్వంటే కూడా ప్రాణమమ్మా. స్టాప్ ఇట్. భార్య కావాలంటావు, తల్లంటే ప్రాణం అంటావు. తప్పు చేసిన మనిషిని, తల్లికి నచ్చని మనిషిని నువ్వు ఎప్పుడైతే సమర్థించావో ఆ క్షణమే నువ్వు కొడుగ్గా లేనట్టురా. అదిగా సునందా, కాస్త వాడు చెప్పేది కూడా వినాలి కదా. కొంచెం నేను చెప్పేది ఒకటేనండి. ఆనంది ఇంట్లోకి అడుగు పెట్టడానికి వీల్లేదు. ఆదిత్య మాత్రమే ఇంట్లోకి రావాలి. ఆనందిని నేను క్షమించను. దట్స్ ఇట్. వాడు ఆనంది మాయలో ఉన్నాడు. ఆ చెయ్యి వదిలేసి ఇంట్లోకి రమ్మనండి. ఆనంది చేయి వదిలే పరిస్థితే లేదమ్మా. అయితే పోరా. వెళ్ళిపోతా అంటున్నావు కదా, పో. నువ్వెక్కడికి పోతావో పో. సునందా, ఏం మాట్లాడుతున్నావు? ఆదిత్యని వెళ్ళిపోమ్మంటున్నావేంటి? వెళ్ళిపోమ్మని నేనెక్కడన్నానండి? ఆదిత్య, నువ్వు ఈ ఇంట్లో నుంచి పోరా అని నేనేమైనా అన్నానా? ఆనంది కోసం ఇంట్లో స్థానాన్ని కూడా వదులుకుంటానని వాడే కదా అంటున్నాడు. మరి ఇంట్లో స్థానాన్ని వదులుకుంటానన్నప్పుడు, మనలందర్నీ వదులుకుంటానన్నప్పుడు ఇంకెక్కడుంటాడో? గడప అవతలగాని బతుకుతాడా? ఇక్కడి నుంచి వెళ్ళిపోతాననే కదా చెప్తున్నాడు. ఆదిత్య,
తొందరపడకురా. నేను మాట్లాడతాను. ఆనందికి స్థానం లేని ఇంట్లో నాక్కూడా స్థానం లేదు నాన్నా. ఒకవేళ ఆనందిని ఇంట్లోకి రానివ్వను అంటే నేనే ఆనందిని తీసుకుని బయటకు వెళ్ళిపోతాను. ఆదిత్య గారు, మీరు గట్ల అనకండి. తొందరపడకండి, నా మాట వినండి. ఆనంది, నువ్వు మాట్లాడుకో. ఇప్పుడు నేను నీ భర్తగా మాట్లాడుతున్నాను. ఈ చేయి పట్టుకుంది మధ్యలో వదిలేయడానికి కాదు. మనం కలిసే ఉంటాం, కలిసే బతుకుతాం. ఇప్పటి వరకు వదిలేసింది చాలు. ఇక మీదట కూడా నేను నిన్ను వదులుకోలేను. ఇప్పటి వరకు నీకు చేసిన అన్యాయం చాలు. ఇక మీదట కూడా అన్యాయం చేయలేను. అవునరా, ఇప్పటి వరకు తల్లి మాట విని నువ్వు అన్యాయం చేశావు. ఇప్పుడు భార్య మాట విని న్యాయం చేయి. అది కాదమ్మా. అలా నన్ను పిలవకురా. నాకర్థమైంది. ఎవరి మాటల గారడీతో నిన్ను మాయ చేశారో నాకర్థం అవుతుందిరా. నువ్వు ఈ మనిషితోనే ఉండు. అత్తయ్యగారు, అసలు కథ నాకిప్పుడు అర్థమైంది. ఇదంతా ఈ ఆనంది ప్లాన్. ఏం మాట్లాడుతున్నావు జీవనా? నువ్వూరుకో ఆనంది. నువ్విప్పుడిక్కడి నుంచి మా బావగారిని తీసుకుని వెళ్ళి నువ్వు డైరెక్ట్గా మా అమ్మ దగ్గరికి వెళ్తావు. మా అమ్మకి ఎలాగో నువ్వు కూతుర్లాంటి దానివి కాబట్టి నాకంటే ఎక్కువ ప్రియారిటీ నీకే ఇస్తుంది. కాబట్టి మిమ్మల్ని ఇంట్లోకి రమ్మని ఆహ్వానిస్తుంది. ఎలాగైతే మీ అమ్మా నాన్నల్ని ఆ కాంపౌండ్లో పెట్టుకొని చూసుకుంటున్నారో, ఎలా తిండి పెడుతున్నారో, అలాగే నీకు నీ భర్త కూడా వాళ్ళే తిండి పెడతారు. పని చేసుకోవటానికి ఒక ఉద్యోగం ఇస్తారు, తిరగటానికి ఒక కారు ఇస్తారు, ఉండటానికి అవసరమైతే ఒక ఇల్లే కొనిస్తారు. మీకోసం ఏదైనా చేస్తారు. ఎందుకంటే వాళ్ళకోసం నువ్వు పెళ్లి చేసుకున్నావనే ఇదిలో ఉన్నప్పుడు నీకోసం వాళ్ళు ఏమైనా చేస్తారు కదా. నేను వాళ్ళింటికి ఎందుకు పోతా? మరి ఇక్కడ చోటు లేనప్పుడు అక్కడికి కాకపోతే ఇంకెక్కడికి వెళ్తావు? నీ బుద్ధి నాకు తెలీదా? నేను ఇంట్లో నుంచి ఒంటరిగా అడుగు బయట పెట్టినప్పుడే ఎవరింటికి పోని నేను ఎట్లాగీ రోజు నేను భర్తను తీసుకొని మరో ఇంటికి పోతాననుకుంటున్నావు? నాకంటూ ఆత్మాభిమానం ఉంది. నేను ఉంటే ఒక కోడలిగా అత్తగారింట్లో అడుగు పెడతా, లేదా బయట ఏడైనా ఉంటా. అంతే తప్పించి ఏన్నో ఉండి అత్తారింటి పరువు తీసే మనిషిని కాదు నేను. ఊర్కో. ఎన్నాళ్ళ పాటు బయటుంటారు? అత్తగారింటి దగ్గర ఉండక, అమ్మగారింటి దగ్గరికి వెళ్ళక, మా ఇంటి దగ్గరికి కూడా వెళ్ళక, ఎవరి సాయం తీసుకోకుండానే మీ అంతట మీరు బతికేస్తారా? ఎస్. ఆనంది చెప్పడం కాదు, నేను చెప్తున్నాను వింజీవన. ఎవ్వరి సాయం లేకుండానే మేం బతుకుతాము. ఎవ్వరి సాయం లేకుండానే మేం గెలిచి చూపిస్తాం. ఏంటి బావగారు, ఊరికే సవాలు చేస్తారు? ఆనందిని తీసుకుని వెళ్ళిపోతాను, ఆనందితోనే ఉంటాను అంటారు. మీకు గాని, నా భర్తగ్గాని, నాక్కాని, ఆ ఆనందిక్కాని సునంద గారి కొడుకులు కోడళ్ళు అనే కదా మనకి గుర్తింపు. సునంద గారి, శశికాంత్ గారి కొడుకు అనే గుర్తింపు లేకపోతే ఎలా బతుకుతారు మీరు? ఇన్ని రోజులు ఈ సుఖమైన సంతోషాలు ఇవన్నీ అనుభవించారంటే కేవలం అత్తయ్యగారి వల్లే కదా. ఇవన్నీ పక్కన పెట్టి అప్పుడు కూడా మీరు ఆనంది కోసం పోగలరా? ఆస్తులు అంతస్తుల కంటే నాకు ఆనంది క్షేమమే ముఖ్యం. బావగారు, మళ్ళీ మళ్ళీ మొండిగా వెళ్తున్నారు. ఇప్పుడు ఇంట్లో నుంచి బయటికి అడుగుపెట్టి మా ఆస్తుల్లో నాకు సగం ఆస్తి వస్తుందని మీ అమ్మగారి మీద కేసు వేస్తారా? ఏమనుకుంటున్నావు జీవన? ఆస్తుల కోసం ఆశపడే మనిషిని అనుకుంటున్నావా నన్ను? ఈ ఇంట్లో నుంచి చిల్లి గవ్వ కూడా నాకు అవసరం లేదు.
మాటలన్నంత తేలిక కాదు బావగారు బయటికి వెళ్లి బతకడమంటే. మీ తల్లిదండ్రుల పేర్లు చెప్పుకోకుండా మీరు బయటికి వెళ్లి బతకటం అసాధ్యం. సాధ్యం చేసి నేను చూపిస్తాను. ఏం మాట్లాడుతున్నావురా? ఇంతకాలం ఈ సునంద శశీలు నీకిచ్చిన హోదా, లగ్జరీ నీకు చాలా తేలిగ్గా కనిపిస్తున్నాయా? అవన్నీ మేమివ్వకుండానే నువ్వు సాధించావనుకుంటున్నావా? నువ్వొక్కసారి మా సపోర్ట్ని, మా ఐడెంటిటీని వదిలేసి సొసైటీలోకెళ్ళి నిలబడ్రా. నీ పరిస్థితి ఎలా ఉంటుందో అప్పుడు అర్థం అవుతుంది నీకు. అలాగేనమ్మా, నువ్వు చెప్పినట్టే మీరిచ్చిన సపోర్ట్ని, మీరిచ్చిన ఐడెంటిటీని వదిలేసి నా భార్య ఆనందితో కలిసి సమాజంలోకి వెళ్ళి బతుకుతాను. ఇప్పుడు నువ్వు భార్య మీద ఆధారపడి బ్రతకడానికి కూడా సిద్ధపడ్డావన్నమాట. లేదమ్మా, నీ కొడుకంత అసమర్థుడు కాదు. నేను కష్టపడతాను, నేను సంపాదిస్తాను, నన్ను నేనుగా నిరూపించుకుంటాను. నన్ను నేనుగా నిరూపించుకుంటాను అంటున్నారు అంటే అత్తయ్య మావయ్య చదివించిన డిగ్రీలతో ఎక్కడికి వెళ్ళినా మీరు జాబ్ సంపాదించొచ్చు అనే ధైర్యంతోనే కదా ఈ మాటంటున్నారు? లేదు జీవన, ఇప్పుడు చెప్తున్నాను. మా అమ్మా నాన్నల ద్వారా సంక్రమించింది ఏదీ నేను ఉపయోగించుకోను. నాకు నేనుగా, అంటే స్వయంగా నాకు నేనుగా నా కష్టార్జితంతో నన్ను నేను నిరూపించుకుంటాను. చాలా మాటలు చెప్తున్నావు ఆదిత్య. అవన్నీ చేతుల్లో నిరూపించుకోవడమంటే అంత తేలిక్కాదు. నీకు నువ్వు పెద్ద హీరో అనుకుంటున్నావా? ఒక్కసారి సొసైటీలోకి వెళ్ళి చూస్తే పరిస్థితులు నువ్వు అనుకున్నంత తేలిగ్గా ఉండవు. నీ కష్టంతో ఒక్క పూట గడవడానికే ఆకలితో నకనకలాడాల్సొస్తుందిరా. వెళ్లే ముందు ఒక్కసారి బాగా ఆలోచించుకో. కష్టానికి భయపడి నమ్ముకొనొచ్చిన భార్యని వదిలేస్తే అది నా వ్యక్తిత్వానికి మాత్రమే కాదమ్మా, నీ పెంపకానికి కూడా చెడ్డ పేరు తెస్తుంది. నీ కొడుగ్గా నేనా పని చేయలేను. కష్టమే అయినా సక్రమమైన మార్గంలోనే వెళ్తాను. వేల అక్షరాలు, కోటి పుస్తకాలు, చెప్పలేని ప్రేమ అమ్మే కదా. నేరం నీదా కాదా అంటూ చూడదు లోకం గాయం చేసే వేళలో. కళ్ళు చెవులు లేని మనుషుల మనసుకు నిజమే చెప్పేది ఏ భాషలో. సుడిగాలికి ఉడికిందే దీపం, ఈ దీపం చమురుండగా ఆరిందే. అలసటతో పాపం పాపం వేల అక్షరాలు, కోటి పుస్తకాలు, చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం, పంతం లేని బంధం, స్వార్థం లేని రూపం అమ్మే కదా.